నా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి నేను మీకు చెప్తాను. అలానే నేను చేసిన తప్పుల గురించి చెప్తాను. అవి మీరు చేయకుండా చూసుకోండి. ఫస్ట్‌ది నేను చాలా స్కిన్నీగా ఉండేవాడిని. ఎలా అయినా నేను లావు అవ్వాలనే కారణంతో, ఉద్దేశంతో బాగా ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకునేవాడిని. 5, 6 పూటలు తినేవాడిని రోజుకి. చివరికి ఏటైందంటే బాగా ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ అనేది బాగా పెరిగిపోయింది బాడీలో. ఫ్యాట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఆ ఫ్యాట్‌ని ఎలా అయినా తగ్గించాలనే ఉద్దేశంతో నేను కార్డియో అనేది కొంచెం ఎక్కువ చేశాను. ఇంకా తిండనేది బాగా తగ్గించాను. బాగా సన్నమయ్యాను గానీ, అలానే మజిల్ అనేది చాలా పోయింది. పొట్ట దగ్గర ఫ్యాట్ లాగుంటే, మిగతా ఆర్మ్స్ అవి చాలా సన్నగా అయిపోయాయి. ఈ మిస్టేక్ ఇది చాలా వరస్ట్ అనమాట. ఈ తప్పు ఎప్పటికి చేయకండి. చాలా మంది ఇక్కడే చాలా తప్పు చేస్తారనమాట. సైజ్ ఉంటే మీరు ఫ్యాట్ అనేది ఎక్కువుందన్నట్టు మజిల్ బిల్డ్ చేయండి. అదంతా కాకుండా కార్డియో ఎక్కువ చేసేసి వెయిట్ లాస్ అయిపోదామని చూడకండి. చాలా వరస్ట్‌గా ఉంటది ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం చివర్లో మీకే అసహ్యమేసిద్ది. ఇంకా ఫైనల్‌గా ఇదే మెయిన్ అనమాట. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఏంటంటే ఇకనైనా నీట్‌గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. 1 ½ ఇయర్ అయిపోతుంది. నీట్‌గా వర్కౌట్స్ అవి చేస్తున్నా. మంచి వర్కౌట్ ప్లాన్ అనేది యేసుకున్నాను. బానే ఉంది. ఇప్పుడు నా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. ముందు చేసిన 2 మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి. చాలా వరస్ట్‌గా ఉంటది. మీ ఫిజిక్ తర్వాత మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ చేసారంటే అలా మాత్రం చేయకండి. మీకు మంచి వర్కౌట్ ప్లాన్ అనేది కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనేది. ప్రెజెంట్ నేను ఇప్పుడు బల్క్ చేస్తున్నాను. మీకు బల్కింగ్ టిప్స్ గాని, ఫ్యాట్ లాస్ టిప్స్ గాని ఏవైనా కావాలంటే కింద కామెంట్ చేయండి.